మీరు ఆకాష్ కదా? అయినా పిక్ ఎందుకు తీశారు? ప్లీజ్ డిలీట్ చేయి. డిలీట్ చేయాలా? చేసేస్తా. కానీ మీ ఇద్దరు కొంచెం రొమాన్స్ చేస్తే చూడాలనుంది. ప్లీజ్ చేయండి. ఆకాష్, నువ్వనుకునే రొమాన్స్ కాదు మరి. హే అను, ఇదంతా యుఎస్ లో కామన్. నువ్వు కానీ ఇదిగో బాబు, నువ్వేదో మంచోళ్ళకి అను సంబంధం చూస్తే నువ్వు ఇలా చేస్తావా? ఇదేం బాగాలేదు బాబు. అరే బింబి, ఆ ఫోన్ ఇలా ఇవ్వు. ఇదిగోండి గురుగారు. చూడు. ఇదంతా ఈ జనరేషన్ లో కామనే కదా. ఆకాష్, ఫూలిష్ గా మాట్లాడకు. నేను ఆనందని లవ్ చేసిన విషయం నిజమే, కానీ నీలా లస్తో చూసే ప్రేమ కాదు మాది. అయిందా? ఇంకా ఏమైనా ఉందా? చూడను, పంతులు తీసిన వీడియో మర్చిపో. నేను కూడా మీ విషయం మర్చిపోతాను. పద, నీకోసం వీసా కూడా రెడీ చేశాను. వెంటనే మనం యూఎస్ వెళ్ళిపోవాలి. ప్రేమ అదెలా ఉంటది? చూడు మిస్టర్, నీకు ప్రేమ అంటే తెలియదు అనుకుంటా. అయితే నీ ప్రాణం ఎక్కడుందో చూపించు. ప్రాణం? యూ వాంట్ టు సీ ప్రాణం? ఓకే. ఈ బేబీలో ప్రాణం ఎక్కడుందో చూపించినా? ఇక్కడ ఇక్కడ. రే ఆకాష్, మర్యాదగా అమ్మాయిని వదిలిపెట్టు. రే, మట్టి గురించి చదువుకునేవాడికి మనిషి ప్రాణం ఎక్కడుంటుందో నీకెలా తెలుస్తుందిరా? రే ఆకాష్, వీడికి అగ్రికల్చర్లో అగ్రోనమీ మాత్రమే తెలుసు అనుకుంటే నువ్వు బురదలో కాలేసినట్టే. అగ్రికల్చర్ చేయటం అంటే ఇష్టం, ఈ మట్టి అంటే ఇష్టం. సిరి, అది ఓకే? ఎరా, నీకు ప్రేమ అంటే ఏంటో తెలీదా? ప్రేమ అంటే తెలీదా? ఎరా, ప్రేమ అంటే ఏంటో చూపించనా? చూపించనా? నేను నిన్ను అడిగిన ప్రశ్న ఏంట్రా? ప్రాణం గురించి. ఏంటి? ఆ అమ్మాయిని చూపిస్తావా ప్రాణాన్ని? ప్రాణం నేను నీకు చూపిస్తారా? ఇప్పుడు నేను చూపిస్తా. ఇదిగో ఇదిగో, ఈ గుండె మీద నీ రాయితో కొట్టాననుకో, నీ ప్రాణం ఎక్కడుందో తెలుస్తుంది. చెప్పు. ఇదిగో, ఈ బండ్ర అయితే నీ నెత్తి మీద వేసాననుకో, ఇప్పుడు తెలుస్తుంది ప్రాణం ఎక్కడుందో. కొట్నా? చెప్పు. రే, నీకు ప్రాణం విలువ తెలీదు, ప్రేమ విలువ తెలీదు. ఉట్టి ప్రాణం ఉన్న యంత్రానికి రా నువ్వు. లే. రే, ప్రాణం కనిపించకుండా మనిషిని నడిపిస్తుంది, ప్రేమ కనిపించకుండా ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. ఇంకోసారి ప్రేమ జోలికి వచ్చావనుకో, నేనేం చేస్తానో నాకే తెలీదు. పోరా. అమ్మా, నేనే తప్పుడు సంబంధం తీసుకొచ్చానమ్మా. ఇప్పుడు మీ అమ్మాయి కాదు,